హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండంగా రషీద్ని నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాలి. అలాంటి అందరూ చూస్తుండగా, వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది, ఆ నరికించిన అటువంటి ఆ తీరు, అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైద్ది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళేనని చెప్తారు. ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం? పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు, అలా అబద్ధాలు మాటలు చెప్పటం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒకటేలే అని అన్నాడు అని చెప్తాడు. ఎందుకు ఇట్లాంటి మాటలు? నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన. చాలా దారుణం అండి. దీన్ని న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలంటే దాని వెనకున్నటువంటి వాళ్ళని, ఇప్పుడు పెద్దామ చెప్పింది అదే, వెనకున్నటువంటి వాళ్ళని, మేము చెప్పినటువంటి వాళ్ళని బయటికి తీసుకురాలేదు, వాళ్ళ పేర్లే తీసుకురాలేదు. ఆ వెనక మర్డర్ చేపించినటువంటి వాళ్ళ పెద్దలు, వాళ్ళని పక్కన పెట్టి సానుభూతి అయినా తెలిపొచ్చుగా. ఓట్లు అడగటానికి వచ్చాడు ఆయన. వచ్చి అమ్మ నేనున్నాను, నీకు భరోసా, నీకు నేను న్యాయం చేస్తాను నీ బిడ్డకని ఒక్క మాట కూడా అడగలేదయ్యా. ఓట్లు అడగటానికి అంటే వచ్చారుగా. వచ్చినప్పుడు ఆయనకి ఏం చేస్తాం మేము? సానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలుపొచ్చుగా. ఆ మాట కూడా మాకు చెప్పలేదు. నీకు న్యాయం చేస్తానమ్మా నీ బిడ్డకని చెప్పొచ్చుగా. ఇంకా సాక్ష్యాలు ఉండయిగా, ఆ ప్రూఫ్లు ఉండయి. కేకులు తీర్పిస్తున్నట్టు ఇంకా నా మీద, మా కుటుంబం మీద పరువు నష్టం దావా వేస్తాడంట ఆయన, ఆ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన. ఏమను ఇంకేం చేస్తాడు? లేకపోతే మమ్మల్ని కూడా, మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయనకు ప్రశాంతంగా అయింది. అప్పుడు అదే మాకు న్యాయం. మా బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని, ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం. మా పిల్లోడితో 5 సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో. ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా. మీరు ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అవన్నీ సాక్ష్యాల బజారుకు వచ్చి అడగండి. మా పిల్లాడు ఉన్నాడేమో, బండి కాల్చిన దాంట్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని ఒట్టి పుకార్లు పుట్టిస్తున్నారు. అదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే చూపి అని, కేసులు ఉంటే మా అబ్బాయి మీద బయటికి తీయండి. రౌడీ షీటర్ అని కూడా చెప్తారు. ఎక్కడ రౌడీ షీటర్ కాదు, అది ఉంటే బయట పెట్టమనండి. అతను రౌడీ షీటర్ అనే కేసులు ఉంటే చెప్పమనండి. ఏది లేకుండా కావాలని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.